శ్రీకాకుళం జిల్లా వల్లభరావుపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో గ్రామ ప్రజల ఉత్సాహం, సంప్రదాయాల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో భాగంగా మహిళలు వేసిన రంగవల్లికలను మిలే ఈశ్వర్రావు తిలకించారు. అనంతరం తానే స్వయంగా వికసిత్ భారత్ అనే భావనతో ముగ్గు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. స్వచ్ఛత, సాంప్రదాయం, అభివృద్ధి సమన్వయంతోనే సుస్థిర భారత నిర్మాణం సాధ్యమన్నారు. అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దాన్ని ఒక మంత్ర జపంలా చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రపంచం అందరికీ కూడా విశ్వగురుగా మరోసారి భారతదేశాన్ని నిలబెట్టి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలని. అభివృద్ధి చెందిన దేశం అయితే ఎలా ఉంటుందంటే ఎక్కడ పేదరికం ఉండదు, ఎక్కడ చదువుకోని వారు ఉండరు, అందరూ బాగా చదువుకుంటారు, అందరూ బాగా పని చేసుకుంటారు, ఉపాధి ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి భారతీయుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. పేదరికం లేని సమాజం ఎక్కడైతే స్థాపన జరుగుతుందో అటువంటి భారతదేశాన్ని చూస్తే వికసిత భారత్ అనాలి. భారతదేశం అప్పుడే అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఈ అభివృద్ధి కోసం మనందరినీ కూడా ఆ లక్ష్యం వైపు నడవాలన్నదే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం, కళ, మనందరికి ఇచ్చిన లక్ష్యం. అంచేత మనం ఇప్పుడు ఏ పని చేసినా వికసిత్ భారత్ పేరు అనే మాట మర్చిపోకూడదు. అందుకే ఇంతకుముందు ఎంజీఎన్ఆర్ఎస్ అని మన ఉపాధి హామీ పనుల పేరు ఉండేది, నరేగా అని. ఆ పేరును కూడా మార్చి వికసిత్ భారత్ అంటే విబిజీ రామ్జీ అని పేరు మార్చారు. వికసిత్ భారత్ అనే పేరు పెట్టి దానికి ముందుగా వికసిత్ భారత్ అని చేర్చి, అంటే దాని వికసిత్ భారత్కి ఎంత